లూకాసు వార్త 23వ అధ్యాయము మనము 6వ తీర్పులో మనం చూసుకున్నాం. అక్కడక్కడ మనము ఏదైతే విడిచిపెట్టామో అదన్నీ మరలా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ప్రభువు నాకు సహాయం చేయనుగాక. తీసారా 23వ అధ్యాయము లూకాసు వార్త? ఎక్కడుంది? ఆదికాండం పక్కనే ఉంటుంది, చూడండి. లేదా 12వ వచనం చదువుకుందా. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినంలోనే ఒకనికొకడు మిత్రులైరి. సరే, తీశారు కదా. ఒకలే కాకుండా అందరు కలిసి చదువుదామా? అందరు కలిసి చదువుదామా? ప్రభువు ఈ మాటలు ఆశీర్వదించునుగాక, మనందరితో మాట్లాడునుగాక. వినే చెవులు, గ్రహించగల మనసు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు తండ్రి, ఇంతవరకు నీవే నడిపించావు నాయన. ఆరాధన అంతట్లో మీరు తోడై ఉన్నావు నాయన. ప్రతి ఒక్కరిని దర్శించినందుకు నీకే వందనాలు ప్రభు. చదవబడిన లేఖనాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. నాతో మాతో మాట్లాడండి తండ్రి, మా అందరితో మాట్లాడండి నాయన. ప్రభ, మమ్మను సిద్ధపరచండి నాయన, మమ్మల్ని స్థిరపరచండి నాయన. నీ రాకడ కొరకు నిలబెట్టమని వేడుకుంటున్నాను ప్రభ. కేవలం నీ నామానికే మహిమ రావాలి నాయన. మేము తగ్గాలి, నువ్వు హెచ్చాలి నాయన. అలాగూ జరగాలని ఆశిస్తూ పరిశుద్ధాత్మ సహాయమును కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఏకీవించడానికి కూడా అదేంటో చిన్నగా ఏకీవిస్తున్నారు కదా, చిన్నగా ఏకీవిస్తున్నారు. కొద్దిగా స్వరం ఇప్పి హల్లెలూయా, స్తోత్రం. రాబోయే దినాల్లో ఈ పరిచర్య కొరకు అందరూ ప్రయాసపడదాం. ఇప్పటికే 22 రోజులు గడిచాయి. ఏంటి? ఉపవాస ప్రార్థన. ఇంకా 18 రోజులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి 18 రోజులు అయినా సరే రావడానికి ప్రయత్నం చేయండి. అనేక మందిని నడిపించడానికి ప్రయత్నం చేయండి. ప్రభు మీకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో చిన్నది పెంచండి. అంతకుముందు హేరోదు పిలాతును ఒకనినొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనినొకడు మిత్రులైరంట. ఎలాగున్నారు అని అంటే, పచ్చగడ్డి వేస్తే కదా, కొద్దిగా నవ్వుతూ వినండి. మరి సీరియస్గా ఉంటే నాకు భయం వేస్తూ ఉంటుంది. అందుకే మీరు నవ్వుతూ ఉంటే నేను కూడా నవ్వుతూ చెప్పడానికి బాగుంటుంది. అంటే పాకిస్తాన్, ఇండియా అనుకుంటే అలాగున్నారు. ఎప్పుడైతే యేసయ్య అడుగు పెట్టాడో శత్రువులు ఏమైపోయారంట. అది ఎట్టా అసలు జరుగుద్దా? పిలాతు పంపించాడండి హేరోదు దగ్గరికి. ఆయన తీర్పు తీర్చి పంపించేస్తాడంటే కలవడాలని ఏమైనా ఉందా? కలిసిపోవాలని ఏమైనా రూల్ ఉందా? కలిసిపోతారు అనేది ఏమైనా ఉందా? ఏమీ లేదు. పోనీ మనం అడుగు పెడితే అలాగ అవుద్దా? అవదు. కానీ యేసయ్య అడుగు, ఏ సందర్భంలో ఏ పరిస్థితిలో అడుగు పెట్టా అది పక్కన పెట్టేద్దాం. కానీ యేసయ్య రాక, యేసయ్య అడుగు పెట్టగానే శత్రువులంట ఏమైపోయారు? యేసు రక్తం ఇచ్చి. అది నాకు అప్పుడప్పుడు ఒక్కొక్క మాట పట్టుకుంటుంది. అలా చదువుతూ ఉంటే ఒక్కొక్క మాట పట్టుకుంటుంది. ఆ మాటే మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అదేంటి? అప్పటి వరకు బద్ధ శత్రువులంట. అప్పటి వరకు అస్సలు మాట అంటే పడదు. ముఖం అసలు కళ్ళల్లో కళ్ళు పెట్టి అస్సలు చూడలేము. అలాంటి శత్రువులు యేసయ్య రాక మిత్రులైపోయారటండి. హల్లెలూయా. పోనీ యేసయ్య ఏమైనా మాట్లాడారా? అయ్యా మీరు ఎందుకు అయ్యా అలా? రిఫరెన్సా? లూకాసు వార్త 23వ అధ్యాయము. ఓకే. యేసయ్య ఏమైనా పిలాతు నువ్వు అలా ఉండడం మంచిది కాదు, హేరోదు అలా ఉండడం నువ్వు మంచిది కాదు, మీరు ఇద్దరు కలిసిపోవాలి ఏమని చెప్పారా? అసలు మాటే మాట్లాడలేదు కదండి. హేరోదుతో ఒక్క ముక్క కూడా
మాట్లాడి ఎంతో ప్రయత్నం చేశాడు, ఎంతో ప్రయత్నం చేశాడు. ఏదో చెబుతాడేమో, ఆశ్చర్యకార్యము చేస్తాడేమో, అద్భుతాలు చేస్తాడేమో అని ప్రయత్నాలు చేస్తే ఒక్క ప్రయత్నం కూడా సఫలం కాలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం క్రిస్మస్ దినాల్లో చదువుకుంటాం కదా, పెంచారా? లేదా? పెంచడం ఆయనకి రావట్లేదు. ఓకే, క్రిస్మస్ దినాలు మనము చదువుకుంటాం కదా. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. కదా, ఇదంతా మనం ధ్యానం చేశాం. యేసయ్య పుట్టినప్పుడే పాడుతున్న పాట కదా. ఎవరు పుట్టినప్పుడైనా పాడారా? ఎవరున్నా? ప్రపంచంలో ఏ మహానుభావుడు పుట్టినప్పటికి కూడా మనకి ఏ పిత, షాది పిత గారు పుట్టినప్పుడు కూడా పాడారా? ఎవ్వరు పుట్టినప్పుడు ఇలాంటి పాటలు పాడేటట్టు ఎక్కడా లేదు, కానీ యేసయ్య పుట్టినప్పుడే పాడారంట. అది ఏ పాట అంట? భూమి మీద మనుషులందరికీ సమాధానము కలుగును గాక. యెషయా గ్రంథంలో మనం అదే చూస్తాం కదా. ఎన్నో అధ్యాయము? 9వ అధ్యాయము 6వ వచనమా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఏటేటేటేటే ఎవరు? యేసయ్య. ఆయన సమాధానానికి అధిపతి. ఆయన పుట్టినప్పుడు సైన్య సమూహము అంతా పాడుతున్న పాట ఏంటంటే, భూమి మీద మనుషులందరికీ సమాధానమును కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? ఆయనే సమాధానకర్త, ఆయనే సమాధానాన్ని ఇచ్చేవారు. ప్రభునామానికి మహిమ కలుగునుగా. ఆయన అడుగు పెట్టగానే ఏమైంది? శత్రువులు కూడా మిత్రులు అయిపోయారండి. మనం ఆయన్ని వెంబడిస్తున్నాం కదా, లేదా? మనం కూడా ఆయన్ని వెంబడిస్తున్నాం కదండి. మనం కూడా తన అడుగు జాడల యందు నడుచుకోవాలని ఆయనకి మనకి మాదిరించి వెళ్ళిపోయాడు కదా. నడుస్తున్నామా లేదా? ఏమండి, నడుస్తున్నారా? అదేంటిది? డౌటా? మనం నడుస్తున్నామా లేదా? కళ్ళు మూసేస్తానులేండి. లేదా? పోనీ లేదని ఎవరు స్తోత్రం చెప్పండి. పోనీ నడుస్తున్నాం అన్నెవరు హల్లెలూయా చెప్పండి. ఈ హల్లెలూయాలో అందరిలో కలిసిపోదాం. ఎవరు అంటారో ఎవరు అంటారో, అమ్మా ఆశ దోశ. నిజానికి మనం క్రైస్తవులు కదండి. క్రైస్తవులా? ఇది అయినా ఒప్పుకోండి సార్, క్రైస్తవులు కదా, మన ఆత్మీయులు కదండి, మన పరిశుద్ధులే కదండి కదా. నిజానికి స్త్రీమూర్తులకి మెచ్చుకుంటున్నాను నేను, మీకు మెచ్చనులేండి, వాళ్ళనే మెచ్చుకుంటాను. వాళ్ళనే ఏమంటాను తెలుసా? మహాలక్ష్మి. దేవునికి స్తోత్రం. ఏంటండి? మహాలక్ష్మి శ్రీమూర్తులు. ఈ మహాలక్ష్ములు అడుగు పెట్టగానే ఏమవ్వాలి? అలా క్యాచ్ చేయాలండి. శత్రువులు మిత్రులు అయిపోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే వివాహం ఆడి కదా, అందుకే కదా రావమ్మా అని పిలుస్తారు కదా. వెళ్ళారు కదా, రైట్ లెగ్గా లెఫ్ట్ లెగ్ వేసారా? అడుగు పెట్టి వేసారు కదండి. లోపలికి వెళ్ళదా? పెళ్ళి అయ్యేటప్పుడు కుడికాలే పెట్టేసా, ఎడంకాలు పెట్టారా? కుడికాలు పెట్టేసి
ఆ మహాలక్ష్మి అడుగు పెట్టింది కదండి సిస్టర్లారా, అడుగు పెట్టారు కదా. మీ అడుగు ఏమైపోవాలి? ఆ కుటుంబంలో సమాధానం లేకపోతే ఏమైపోవాలి? ఎందుకని? మనము కూడా యేసయ్యను వెంబడిస్తున్నాం కాబట్టి, యేసయ్య అడుగుజాడలో నడుస్తున్నాం కాబట్టి, ఆయన బిడలము కాబట్టి, ఆయన పోలికలో ఉన్నాము కాబట్టి. ఇంకా చెప్పాలంటే క్రైస్తత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? క్రైస్తవులు అనేది ఎలా వచ్చింది అని అంటే, క్రైస్తవులు అనే పదము పాత నిబంధనలో ఎక్కడ లేదు. మనం అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తాం ఏంటంటే, శిష్యులంతా అంతియోకలో 1 సంవత్సరం అంతా, అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 26వ వారు వచనం. కలిసి ఆ. 1 సంవత్సరం అంతయు ఆ. సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. ఆ. మొట్టమొదట అంత్యొకయలో ఆ. శిష్యులు క్రైస్తవులు అనబడి. మొట్టమొదట అంత్యొకయ అంత్యొకలో శిష్యులు క్రైస్తవులు నాకు గొంతుకు పట్టేస్తుంది, అందుకే అరుస్తుంది. మీకు సౌండ్ కొద్దిగా పెంచి మంట వస్తుంది అనేసి. ఓకే, మీ ఇష్టం, అది వదిలేండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిసారి అంటే సంవత్సరం అంతా కలిసి వాక్యమును బోధించారంట. అటు తర్వాత అంతియొకలో మొట్టమొదటిసారి శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని అంటే, వాక్యమును బోధించిన తర్వాత వారి బ్రతుకు, వారి మాటలు, వారి నడవడిక, వారి ప్రవర్తన చూసిన తర్వాత వీరు క్రీస్తులాగా మారిపోయారు. కాదు, క్రీస్తులాగా బ్రతుకుతున్నారు. గేమ్ తగ్గించు. క్రీస్తులాగా బ్రతుకుతున్నారు. వీరు క్రైస్తవులు, క్రీస్తుని వెంబడించిన వారినే క్రైస్తవులు అన్నారు. దేవునికి స్తోత్రం. క్రీస్తు అడుగుజాడలు నడిచిన వారినే క్రైస్తవులు అన్నారు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు అంటే మతం కానే కాదు అనే కదా మనం ఒత్తుకుంటాం. అందుకే క్రీస్తుని వెంబడించడమే అంటే మార్గం అన్నమాట. క్రీస్తు మార్గంలో మనము నడుస్తాం. నేనే మార్గము అని అన్నారు కదండి. ఆయన మార్గంలో నడవడమే క్రైస్తవత్వం. దేవునికి స్తోత్రం. ఇది ఇజం కాదు, హిందూయిజం కాదు, క్రిస్టియనిజం ఏమైనా కాదు, ఇది క్రిస్టియానిటీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ అడుగు జాడలో నడుస్తున్నా మనము. యేసయ్య అడుగు పెడితే శత్రువులు సహితం మిత్రులుగా మారిపోతే, అప్పటి వరకు శత్రువులుగా ఉన్నారు, బద్ధ శత్రువులుగా ఉన్నారు, మాటలు లేవు, వారిలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటది. ఇలాంటి పరిస్థితిలో కూడా యేసయ్య అడుగు సమాధానాన్ని ఇచ్చిందంట. స్తోత్రం. మనము కూడా ఏ ఇంట్లో అడుగు పెట్టినా, ఏమి అవ్వాలి? భస్మం అయిపోతుంది కదా. మన అడుగు పెడితే ఒకడు ఉన్నాడంట, ఇనపలెగ్గు. ఏది బాగా ఫాలో. ఆడు ఎక్కడ అడుగు పెడితే వచ్చా నాయన అయిపోద్దంట. మనమైతే అలాగా కాదు. కొంతమంది ఇలాగ అనుకుంటున్నారు. అది చెప్పక ముందు చెప్తాను. ఇప్పుడు పెళ్లి చేసుకొని వస్తారు కదండి కోడలారా, వస్తారు కదండి. మీరు మంచివాళ్ళు కదా, మీరు క్రైస్తవులు కదా, మీరు ఆత్మీయులే కదా. అడుగు పెడితే అప్పటి వరకు ఏ తగాదాలు అయితే ఉందో ఏమైపోవాలి అండి? కొద్దిగానండి సార్. సమాధానం లేకపోతే, ఆశీర్వాదం లేకపోతే, మేలు లేకపోతే, మొన్న సురేష్ గారు సాక్ష్యం చెప్తున్నారు, ఈ స్థాపించడానికి కారణం నేనేనండి అన్నాడు. నేనేనంటే దాని అర్థం ఏంటంటే, మా అమ్మగారు మొక్కుకున్నారండి కొడుకు పుడితే, మరి ఇంకో విధంగా అనుకోగలరు. కొంతమంది నా కూతురు పుట్టినందుకు ఇవన్నీ కలిసి వచ్చిందండి అని అంటారు కదండి. కూతురు పుట్టినందుకు ఇవన్నీ కలిసి, మహాలక్ష్మి కలిసి వచ్చింది అంటారు కదా. మరి ఆ మహాలక్ష్మి ఒక ఇంటిలో నుంచి ఇంక ఇంట్లోకి అడుగు పెట్టగానే సమాధానమే వచ్చేయాలి కదా. యేసు ప్రభు వారు ఇద్దరిని పంపిస్తూ ఏమన్నారంటే, ఏ ఇంట్లో అయితే మీరు ప్రవేశిస్తారో ఆ ఇంట్లో సమాధానము కలుగునుగాక అని పలకండి అన్నాడు. అక్కడ ఎవరైనా సరే సమాధానానికి అర్హులైన వారు ఉంటే ఆ సమాధానం వారి మీదకి వెళ్ళిపోద్ది అన్నాడు. మీరు మీ అడుగు ఏమవ్వాలి? మీ రాక ఏమవ్వాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే దైవ సేవకుని రాక మనకి మంచిది. మార్తా ఈ మార్తా మరియా చేసే పని ఏంటంటే, ఒక దైవ సేవకుడు మాట్లాడుతూ మనకి ఉంటుంది కదండి ఇంట్లో పైన ఏమన్నారు, ఎవరెవరో వెళ్ళే వాళ్ళకి కూర్చోడానికి మా అమ్మగారు అక్కడ చేశారని చెప్పారు కదా సార్. దానికి ఏమంటారు? అడుగా అరుగు అరుగు నాకు తెలుగు రాదు. ఓకే, అరుగు. అక్కడ కూర్చొని చూసేవారంట యేసయ్య ఎప్పుడు వస్తాడా అని. రాగానే యేసయ్య మా ఇంటికి వచ్చేయనేసి. కొంతమంది ఇంట్లో ప్రేయర్ పెట్టించుకోవడానికైనా ఇబ్బంది పడిపోతారు. ఇలాంటి ఇబ్బంది పడతారని మీరు రూపాయి ఏమి ఇవ్వద్దు, మీరు తినడానికి కూడా ఏమి పెట్టద్దు, ప్రేయర్ జరగాలి అనే కదా మనం ప్రయత్నం చేస్తున్నాం. మీ ఇంట్లో ప్రేయర్ జరిగితే ఆశీర్వాదం వస్తుందండి. దేవుని బిడ్డల రాక మీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. దైవ సేవకుని రాక మీకు మేలుని తీసుకొస్తుంది. కానీ ఇదే మనకి వద్దు అంటుంటా. మేలు కావాలనుకుంటాం కానీ ప్రార్థన వద్దు, దైవ సేవకుని రాకడు వద్దు, ఆత్మీయులు వద్దు అంటాం. ఇది జరిగే పని కాదు. కాబట్టి వీళ్ళు అడుగు పెట్టగానే సమాధానం రావాలి, కానీ సమాధానం రాదు. అప్పటి వరకు మమ్మీ 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 అంటాడు ఈయన. ప్రతిదానికి మమ్మీ అంటాడు. ఆ తర్వాత ఏమైద్దో తెలియదు కానీ ఆ తర్వాత మమ్మీ అండు ఏమంటాడు? అప్పటి వరకు కలిసే ఉంటారు వీళ్ళు. అప్పటి వరకు కలిసి ఉమ్మడిగా ఉంటారు. మహాలక్ష్మి వస్తుంది, ఇక్కడ నేను ఉండలేను, చాలా ఇబ్బంది అనిపిస్తుంది, పక్కింటికి వెళ్తేనే వస్తానండి. ఆ ఒక ఇల్లు ఏమవుద్ది? ఎవరు వచ్చినందుకు? మీరు వచ్చినందుకు ఆశీర్వాదం వచ్చిందా, లేకపోతే మీరు వచ్చినందుకు సమాధానం వచ్చిందా, లేకపోతే కదా? మనం అడుగు పెడితే చాలండి. ఏం రావాలి? ఆశీర్వాదం వచ్చేయాలి సార్, సమాధానము వచ్చేయాలి. ఎందుకని నేను చాలా సందర్భంలో అనేక కుటుంబాల దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి కలపడానికి ట్రై చేస్తున్నాం అంటే, ఎవరు దేవుని బిడ్డలు, నేను దేవుని బిడ్డలు అని చెప్పుకుంటే కాదంట. దేవుని బిడ్డలు, నేను క్రీస్తుని బిడ్డను నేను అని చెప్పుకుంటే చాలదంట. ఎవరు దేవుని బిడ్డలు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని బైబిల్లో ఉంది కదా. ఎవరు దేవుని బిడ్డలు? అసలు సమాధాన పరిచేవారు. ఒక కుటుంబానికి సమాధానం. ఎవరికైతే సమాధానం లేదో, ఎవరైతే బద్ధ శత్రులై ఉన్నారో వారికి సమాధాన పరిచేవారు దేవుని బిడ్డలండి. దేవుని బిడ్డలని చెప్పుకుంటాం, మనకి సమాధానం ఉండదు, ఇంకొకరితో సమాధానం ఉండదు, ఇంకొకరి సమాధాన పరిచయం. మీరు చెప్పండి, గుండెల్లో చేసుకొని ఎంతమందిని మీరు సమాధాన పరిచారు, ఎన్ని కుటుంబాలని సమాధాన పరిచారు, ఎంతమంది వ్యక్తులను మీరు సమాధాన పరిచారు? ఒక్కటి నా దగ్గర ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడా లేదు. మనం దేవుని బిడ్డలం అంటాం. మనము ఎవరు? దేవుని బిడ్డలు అంటారు. కానీ సమాధాన పరిచేతత్వం మాత్రం ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా యేసయ్య కార్యం ఏంటో తెలుసా? ఆయన ఆ తండ్రికి మనకిని సమాధాన పరచడానికి ఆయన దిగి వచ్చాడు. సమాధాన పరిచాడంట. మీరు చూస్తారా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 51వ వచనంలో ఆయన బిగ్గరగా కేక వేసి తన ప్రాణాన్ని క్రింది వరకు రెండుగా చెరిగాను, భూమి వణకెను. ఓకే చాలు, నాకు అదే కావాలి. ఏంటంటే ఆయన బిగ్గరగా కేక వేసి ఆయన చనిపోయిన తర్వాత దానికి ఆ దేవాలయంలో ఉన్న తెరకిని ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? ఈయన చనిపోవడం ఏంటి? దేవాలయం తెర పైనుండి కింద వరకు చిరిగిపోవడం ఏంటి? పురాతన క్రైస్తవులారా, అంటే సియోనులో మౌనంగా ఉండుట, స్తుతి చెల్లించుట ఆయన మాట పాటిస్తున్నారా ఏంటి? అసలు ఈయన కేకలు వేయగానే, లేకపోతే కేక వేసి ప్రాణం విడిచిన వెంటనే ఏం జరిగిందంట? ఆ తెర చిరిగిపోయిందంట. ప్రైస్ ఎలా ఉంది?
అప్పటి వరకు యాజకుడు మన మధ్య ఉండాలి. యాజకుడే లోపలికి వెళ్ళాలి, మన తరపున ప్రార్థన చెయ్యాలి, యాజకత్వము చెయ్యాలి, అర్చన చెయ్యాలి. మనము డైరెక్ట్గా వెళ్ళి ప్రార్థన చేయడానికి అవకాశమే లేదు. ఎప్పుడైతే యేసయ్య దిగి వచ్చాడో, ఆయన మరణించాడు, తన ప్రాణాన్ని విడిచిపెట్టిన వెంటనే జరిగే కార్యం ఏంటంటే ఆ దేవునికిని మనకిని అడ్డుగా ఉన్న ఆ తెరను చీలిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనం ఎలాగంటే నాయనా, అబ్బా, తండ్రి అని పిలుస్తున్నామంట. చదువుతారా? గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మన దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడి మనము దత్తపుత్రులము కావాలనే అని కదా. దేవునికి స్తోత్రం. తర్వాత 6వ వచనంలో, కుమారులై ఉన్నందున నాయనా, తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మనకు మన హృదయములోనికి పంపెను. స్తోత్రం చెప్దా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో ఏమని ఉంటుందని తెలుసా? అది కూడా ఒకసారి చదివండి. ఏలయనగా మనము అబ్బా తండ్రి అని ఏమని అప్పటి వరకు అబ్బా తండ్రి నాయనా అని పిలవడానికి అవకాశమే లేదు. యేసయ్య మన కోసం మరణించిన తర్వాత, ఆ సిలువలో మరణించిన తర్వాత ఆ గోడకును మనకును ఆ అడ్డు తెర చెరిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం పాడదా, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. తర్వాత పాడుతుంటాడు, అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్య యేసయ్య అని నాట్యమాడేదా. అబ్బా తండ్రి అని పిలిచే హక్కు ఎప్పుడు వచ్చింది? తెర చిరిగిన తర్వాత, ఆయన మరణ కొరకు మరణించిన తర్వాత, వెల చెల్లించిన తర్వాత, రక్తమును చిందించిన తర్వాత, ప్రాణమును విడిచిన తర్వాత మనకు ఒక స్వాతంత్రం వచ్చింది. అప్పటి వరకు దేవునికి మనకు సంధి లేదు. మీరు పాట తెలుసా? సిలువే నాకు శరణమనేది. పాపపు గోడలు పాతాళమందుకులెను, పరలోకమో భూలోకమో ఏకమాయెను, పాపికి ప్రభుకు సంధి కుదిరేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా పాత పాటలు, మంచి అర్థం ఇచ్చే పాటలు అన్నీ మర్చిపోయాం. పాపపు గోడలు కూలిపోయిన తర్వాత ఇప్పుడు మనకిని తండ్రికిని ఒక సంధి కుదిరింది, ఒక సమాధానమును కుదిరింది. అప్పటి వరకు దూరస్తులమైన మనము ఇప్పుడు సమీపస్తులుగా మారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎవరి వలన కలిగింది అని అంటే నా యేసయ్య వలన మాత్రమే కలిగింది. హల్లెలూయా. అలాగా యేసు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏమైందంట? సమాధానం కలిగిందంట. పాపి అని పిలువబడుతున్న ఒక ఆయన ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయంలో పాపి అని పిలుస్తున్నారు అందరూ. పిలుస్తూ ఉంటే ఆయన ఇంటికి అడుగు పెట్టగానే ఏం మాట్లాడాడో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయలేదండి. ఇలా మాట్లాడు, నువ్వు మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ మాటలు మారాలి, ఏమీ చెప్పలేదు. అక్కడ అడుగు పెట్టగానే జీవితం మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నా యేసయ్య అడుగు పెడితే జీవితాలు మారిపోతే, యేసయ్య బిడ్డలైనా మనం అడుగు పెడితే ఇంకా అంత మారాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు చెప్పలేదా, నేను చేయు అద్భుతాలు కంటే మీరు గొప్ప అద్భుతాలు మీరు చేస్తారని? మార్కు సువార్తలో చెప్పలేదా ఆయన? ప్రైజ్ ది లార్డ్. దీనికైనా స్తోత్రం చెప్తారంటే
దీనికి పెట్టుబడి ఏముందా? ఏం లేదు కదా సార్. మరి ఎందుకని కొంచెంగా చెప్తున్నారు? మంచులందరూ స్తోత్రం చెప్తాం. ఆకలితో ఉన్నవారు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎక్కడున్నావు? ఎక్కడున్నావండి? ఆయన అడుగు పెడితే ఏమైందంట? బ్రతుకు మారిపోయిందండి. తన జీవితము మారిపోయిందండి. యేసయ్య ఏమీ మాట్లాడలేదు, అడుగు పెట్టాడు అంతే చాలు. ఆ కుటుంబానికి అక్కడ అడుగు పెడితే అబ్రహాం కుమారుడుగా మారిపోయాడంట. స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో మీరు ఏమని చూస్తారంటే, మొదటి వచనం నుండి కానీ మీరు చూస్తే అక్కడ ఒక నది బయలుదేరిందంట. మందిరము బలిపీఠం క్రింద నుంచి ఒక నది బయలుదేరింది అన్నమాట మనం చూస్తాం. మీరు అలా చూస్తూ ఉండండి, అలా చూస్తూ ఉండండి. అది ఇలా పారుతుంది అన్నమాట మనం చూస్తాం. అక్కడి నుంచి నాకు నడిపించాడు. ఇన్ని మోర్లు కొలిసిన తర్వాత నాకు ఇంత వచ్చింది, ఇన్ని మోర్లు కొలిసిన తర్వాత ఇంత వచ్చింది, ఇంత వచ్చింది అనేసి కొలత చెప్పిన తర్వాత ఈ 8, 9వ వచనంలో ఏమని ఉందంటే, ఆ నీరు ఎక్కడికి వెళ్తుంది చదవండి ఇప్పుడు. ఈ నీళ్ళు ఉబ్బుకి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి. 8వ వచనమేనా? అప్పుడు సముద్రపు నీళ్ళు ఇంకా చదవండి. ఈ నీళ్ళు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీలగును, చేపలు బహు విస్తారములగును. ఆ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును. మీకు అర్థమైపోద్ది, మీరు స్తోత్రం చెప్తారేమో అనేసి చూస్తున్నాను. ఇంకా అర్థం అవ్వలేదు, ఇంకా చెబుదామని ట్రై చేస్తున్నాను. యేసు రక్తమే చేయి. అరే ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తుంటే, ఎక్కడ బలిపీఠం నుంచి కారుతున్న ఆ నీరంట, ఆ నీరు ఎక్కడికి వెళ్తుంటే చెడు నీరు కూడా ఏమైపోతుంది? మంచి నీరు కూడా మారిపోతుందండి. మరి చాలామంది అనుకుంటారు ఏంటి అని అంటే, మా అబ్బాయి వాళ్ళతో కలిసాడు కదండి అందుకే పాడైపోయాడండి, మా అమ్మాయి వాళ్ళతో కలిసింది కదండి అందుకే. కాదు కాదు కాదు. ఇప్పుడు ఈ నీరు వెళ్ళిన తర్వాత ఆ నీరు కలుషితం అయిపోయిందా ఏమండి? ఈ నీరు ఎక్కడికి వెళ్తుంటే చెడు నీరు కూడా మంచి నీళ్ళు అయిపోతుందండి. మొన్న అచ్యుత్ గారు ఇంట్లో చర్చి నడిపిస్తూ ఉన్నారు. అక్కడికి ఒక ప్రవక్త వచ్చారు, సురేష్ దాస్ అని ప్రవక్త వచ్చారు. నాకు మధ్యాహ్నం సాయంత్రం వరకు ఫ్లైట్కి వెళ్ళిపోవాలి కాబట్టి మధ్యాహ్నం ప్రేయర్ పెట్టాము, రావాలి అన్నారు. వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఆయన రావడం లేట్ అయింది. అయితే ఇలాగ ఆయన వచ్చారు, కొన్ని మాటలు చెప్పారు. కొన్ని మాటలు చెప్పిన తర్వాత అక్కడ ఒక 20-25 ఉన్నారు. ప్రతి ఒక్కరికి ప్రవచనం చెప్పారు. నేను మనసులో అనుకుంటున్నాను, ఆ యంగే ప్రవక్త అంటున్నారు, ఇతను యంగ్ ఏంటి అని నేను అనుకుంటా. అలాగే అనిపిస్తుంది కదా చాలామందికి. ఆయన సింపుల్గా ఉన్నారు. ఆయన అంతే ఒక్కొక్కరిని లే అని చూడట్లేదు, ఇలా లే అని చెప్పి నాకు చెప్పాను. ఏంటి అని అంటే, నువ్వు ఏదైనా ఇవ్వడానికి ట్రై చేస్తా, ఏదైనా చెయ్యాలని, ఎవరికైనా ఇస్తే బాగుంటుంది అని మీరు ట్రై చేస్తారు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంత కాకుండా రాబోయే దినాలు ఇంకెక్కువ చేస్తారు. ఆయన చెప్పిన మాట ఇంకొకటి నాకు అనిపించింది, ప్రభు అమలు చేస్తే ఇంకా బాగుంటుందని నా ఆశ. మీరు 10 నిమిషాలు నీతో పాటు ఎవరు కూర్చుంటే 11వ నిమిషము వారు నీకులా మారిపోతారు అన్నారు. అది అబద్ధమైన సత్యమైన అలా జరుగునుగాక కదా, అది ఏదైనా అలాగే జరుగునుగాక. అంటే 11 నిమిషాల్లో మారిపోతారనే కాదు దాని ఉద్దేశం. ఎవరితో కలిసినా సరే మంచివారిగా మారుతాను నేను అనుకున్న ప్రభువా అది నెరవేరిస్తే చాలు. స్తోత్రం. నాకు ఏంటంటే గడిచిన దినాల్లో మీకు జ్ఞాపకం చేశాను, అనేక మంది దైవ సేవకులకి హెల్ప్ చేయాలని,
చాలా ఇంకా దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ఇంకోటి చేయాలని, చర్చిస్ కట్టాలని నాకు ఇంకా చాలా ఆశలు ఉన్నాయి అని చాలా సందర్భంలో మీకు జ్ఞాపకం చేశాను. ఆయన చెప్పారు, దేవుడు మార్గం తెరుస్తున్నాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా దేవుడు చేయాలనుకుంటే ఆయనకి అసాధ్యమైనది ఏది. ఈ మాట ఎందుకు చెబుతున్నాను అని అంటే, మనం కానీ మంచోళ్ళైతే, మనం కానీ ఆత్మీయులైతే, మనం కానీ క్రైస్తవులైతే, మనం యేసుని వెంబడించిన వారైతే, మనము చెడు సహవాసము చేసినప్పుడు కూడా వారు మారిపోవాలి కదా, దేవునికి ఇస్తారు. అంతే కదా. మనం వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి మారిపోవడం కాదు. ఈ మంచినీళ్ళు ఎక్కడికైతే వెళ్తుందో చెడు నీరు కూడా మంచినీరుగా మారిపోవాలి కదా. అదే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అలాగుండదు, మనమే వెళ్ళి అక్కడ కలిసిపోతాం. ప్రభు నామానికి మహిమ. కాబట్టి ఎలా ఉండాలి మన అడుగు? ఏముండాలి? ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మనం అడుగు పెడితే చాలు, సమాధానము వచ్చేయాలి. దేవునికి ఇస్తాం. అత్త కోడలికి ఏమొచ్చేయాలి? భలే గడ్డి పెడుతున్నారండి బాబు అని పెద్దోళ్ళు అనుకోవచ్చు. పెద్దోళ్ళకి ఒక మాట చెప్తున్నాను, మీరు ఒకప్పుడు కోడలే కదా, మీరు కూడా కోడలే కదా, బయట నుంచి మీరు కూడా వచ్చారు కదా, అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉండాలి కదా. మీ రాక ఏమవ్వాలా? మన రాక చాలు, రెండు కుటుంబాలు దేవునికి స్తోత్రం, సమాధానంగా ఉన్న కుటుంబాలు, నెమ్మదిగా ఉన్న కుటుంబాలు చిన్నది అంటేస్తే, ఇక్కడ వాళ్ళు కాదు, పక్క చర్చి వాళ్ళు కొంతమంది ఉంటారు, అలా వాళ్ళ గురించి మనం ఆలోచించి మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం. మీరు ఎంత మంచి వాళ్ళండి. మీరు అడుగు పెడితే మంచి నీరంతా చెడ నీరంతా అయిపోద్ది. ఇంత మంచి వాళ్ళు మన చర్చిలో ఉంటుండగా ఇంకేంటి దేవునికి స్తోత్రం. ఇన్ని కుటుంబాలు కట్టబడుతున్నాయంటే మనల్ని బట్టే కదా. అంత నమ్మకంగా ఉన్నారు కాబట్టి మీ రాక దేవునికి స్తోత్రం. ఇంకా మీ మీద నమ్మకం లేనట్టుంది. ప్రభు మీకు నమ్మకాన్ని అనుగ్రహించును గాక. స్తోత్రం. సమాధానపరిచేవారుగా దేవుడు ఉంచును గాక. హల్లెలూయా. నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాట చెబుతున్నాను అంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో మీరు చదువుతారు ఒకసారి. 16వ అధ్యాయం 33లో, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీకు చెబుతున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాట చెబుతున్నాను అన్నాడు. సమాధాన పరచడానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కూడా సమాధానానికి కర్త కదా. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ఒకరినొకడు సహించుచు. సమాధానముగా ఎలా ఉండగలమంటే ఒకరినొకడు సహిస్తేనే. దేవునికి స్తోత్రం. ఏంటే, ఒకరినొకడు సహించకపోతే సమాధానంగా ఉండలేము. ఈ సహింపే ఉండదు. అమ్మా ఎందుకమ్మా అంతగా అరుస్తున్నారు అంటే, మీకు తెలియదు పాస్టర్ గారు, మీకు తెలియదు, గట్టిగా అరుస్తేనే నోరు మూస్తారు, లేకపోతే ఇది కదా, గట్టిగా అరిస్తేనే నోరు మూస్తారంటే, లేకపోతే మీరు మళ్ళీ గట్టిగా అరుస్తారంటే యేసు రక్తం మేచే. ఎవరు? క్రైస్తవులు. ఎందుకు మనం అలా జీవిస్తే మన బట్టి ఇంకా నెక్స్ట్ తరము వారు ఆ విధంగా జీవించడానికి అవసరం ఉంటుంది, అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన బిడ్డలకి ఏం నేర్పిస్తాం మనం జీవించకుండా? మిమ్మల్ని బట్టే మీ బిడ్డలు కూడా ఫాలో అవుతారు తెలుసా. మీరు ఎలా ప్రవర్తిస్తే అలాగే మీ బిడ్డలు కూడా ఫాలో అవుతారు. అందుకే మనము ఇప్పుడు మన బట్టి కాదు, మన బిడ్డల బట్టి మనం ప్రవర్తించాలి. ఒక మంచి మ్యాటర్ ఇవ్వాలి, మంచి ఒక భవిష్యత్తు ఇవ్వాలి అని అంటే మనలో నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం.
గడిచిన దినాల్లో చాలా సందర్భంలో మీకు జ్ఞాపకం చేశాను. ఏంటి అని అంటే, అన్న చెల్లెలు ఎందుకు కొట్టుకుంటారు? అన్నే కదా, చెల్లే కదా, మరి ఎందుకు కొట్టుకుంటారు? ఎందుకు పడదు? పచ్చగడ్డేస్తే బొగ్గుమన్నట్టు పాకిస్తాన్, ఇండియా లాగా ఎందుకు అన్న చెల్లెలు ఉంటారు? అన్న ఏమో చెల్లి మీద, చెల్లేమో అన్న మీద, ఎందుకు అని అంటే ఏమీ లేదు, సింపులే. సాయంత్రం మనం చేస్తున్న దాన్ని బట్టి వాళ్ళు కూడా ఫాలో అవుతారు. సాయంత్రం మమ్మీ డాడీ ఏదైతే చేస్తుంటారో డిసుంగ్ డసుంగ్ వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఓహో మమ్మీ డాడీ ఇలా కొట్టుకుంటారనమాట. అప్పుడప్పుడు జలకాయ కొడతాడనమాట నాన్న. నేను కూడా కొట్టొచ్చు అనమాట. ప్రభునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఫ్యూచర్ని మనము అందించాలి. నేను చెప్పనా దీనికి ఉదాహరణ, మా మాయ ఇప్పుడు చనిపోయాడు. నేను చిన్నప్పుడు ఆడు బీడీ కాల్చేవాడు. బీడీ కాల్చుకోవచ్చు కదా, రే ఇలా ముట్టించి తేరా అనేవాడు. నేను ముట్టించి తేరా, ఆడే అగిపెట్టి ఏదో తెమ్మంటే తెస్తాను కదా. ఆడు ముట్టించి తేరా అంటే పొయ్యిలే, అది కర్రలు పొయ్యి కదండి. కర్రలు పొయ్యికి వెళ్ళి అక్కడ ఉంటాడు కదా, ఒక 4 లాగేసి, అది ఎందుకు తాగుతారో మనకి తెలియదు, కానీ వాళ్ళు ఇలా అవుతూ ఉంటారు కదా, మనం కూడా లాగేసి ముక్కులో నుంచి తీయాలి. అలిగే అలవాటు మనకు అవుద్దా? దగ్గి 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 ఏరా ఇంకా రాలేదంటే ఇక్కడ దగ్గుతుంటే అక్కడికి వెనక్కి. సో మనకి ఎందుకు మనం చేస్తున్నాం? ఏమన్నా తెలిసి చేస్తున్నాం అంటే లేదు, తెలియదు, కానీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాలి. అలా అనిపిస్తుంది. మనం చెప్పింది తక్కువ. మీరు ఏం నేర్పిస్తారు? మమ్మీ, డాడీ, తాత, అమ్మమ్మ, నానమ్మ ఇదే నేర్పిస్తారా? మిగతా మాటలన్నీ ఎలాగొస్తాయి? చూసిన దాన్ని బట్టి ఎక్కువ నేర్చుకుంటారు. చూసిన దాన్ని బట్టి ఎక్కువ. అందుకే మనము పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మా తర్వాత మీకు చెబుతూ ఉంటాను ఏంటి అని అంటే, మీరు ఏ కానుక ఇచ్చినా సరే పిల్లల ద్వారాగానే చేయండి. వారు అలవాటు పడతారు, నేర్చుకుంటారు. మనం సమాధానంగా ఉంటేనే వారు సమాధానంగా ఉండేటట్టు. మీరు అప్పుడప్పుడు వీడియోస్ చూస్తారు కదా, ఒక కుక్క పక్కనే నమాజ్ చదువుతుంటే ఆ కుక్క కూడా నమాజ్ చదువుతుందని, పావురం కూడా ఇలాగా పెట్టిందని, ఆ కోడి కూడా ఇలాగా చేసిందని కదా మనం చూస్తాం కదా. మనం మోకారేస్తే వాడు కూడా, మనం కొట్టుకుంటే, మనం తిట్టుకుంటే, మనం అరుచుకుంటే సేమ్ టు సేమ్, పెద్ద తేడా ఏమి? మనం సమాధానం కలిగి ఉంటే వారు సమాధానం కలిగి ఉంటారు. మనలో నుంచి అక్కడికి వెళ్ళాలి. అబ్రహాము మోక్షల అనుభవం కలిగిన వ్యక్తి. ఇస్సాకు కూడా అదే బాటలో నడుస్తున్నా, రిబికా కూడా అదే బాటలో నడిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఏ పునాది వేస్తున్నామో బిడ్డల కొరకు అనేది కావాలి. సాయంత్రం 7 అయితే మా అమ్మ సీరియల్ చూస్తుంది అని నినాదం ఉందా పిల్లలకి? ఎవరన్నారు? సాయంత్రం 7 అయితే లేదు, మా అమ్మ మొదటి జామున మీరు ప్రార్థన చేయమని బైబిల్ చెబుతుంది కాబట్టి మా అమ్మ నా కొరకు ప్రార్థన చేస్తుంది, నా కొరకు మొర పెడుతుంది, మోకాల మీద ఉంటుంది. అంటే మా అమ్మ ఇప్పుడు ఖాళీగా ఉండదు, ప్రార్థనలో ఉంటుంది అని చెప్పగలిగిన స్థాయికి రావాలి కదా. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పకపోయినా సరే ఏదో ఒక రోజు వారు కూడా మోకరిస్తారు. స్తోత్రం. మీరు సమాధానంగా ఉన్నాడు, రా కొట్టుకోండి, రా కొట్టుకోద్దురా అని ఎంత చెప్పినా సరే కొట్టుకుంటారు వాళ్ళు. మీరు ఎంత చెప్పండి కొట్టుకుంటారు. మనం చేసి చూపిస్తే చేయండి. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన రాక సమాధానము. హల్లెలూయా. మన సంఘంలో ఏముండాలి? సమాధానము, ఐక్యత ఉందా లేదా? పోనీ మన దేవుని బిడలా కాదా? దేవుని బిడ్డల ఏ విధంగా? ఇందాక చదువుకున్నా, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎవరు? సమాధాన
ఎవరైతే సమాధానం లేరు అని అనిపిస్తుందో వారి దగ్గర పరిగెత్తి వెళ్ళి సమాధాన పరచాలని ఆశ అనిపిస్తుందా? ఎప్పుడైనా చేశారా? ఎప్పుడైనా పరిగెత్తారా ఒక కుటుంబమైన సమాధాన పరచాలని? పాస్టర్ గారు ఎందుకు పరిగెడుతున్నారు? పాస్టర్ గారు ఎందుకు ప్రతిసారి చేతులు జోడించేసి అయితే అయ్యా మీరు కలవండి అనేసి బాధపడిపోతున్నారు అనుకుంటారా? కాదు, అదే పరిచర్య మంది. దేవునికి స్తోత్రం. ఆయన కొంతవరకు పరిచర్య చేశారు, ఆయన సమాధాన పరిచర్య వెళ్ళిపోయారు. మనం చేయాల్సింది పరిచర్య ఇప్పుడు మనమే. ఎంతో మంది ఇప్పుడు దేవునికి సమాధానం లేకుండా చాలా మంది ఉన్నారు కదా. దేవునితో ఇంకా సమాధానము లేని వారు చాలా మంది ఉన్నారు కదా. వారికి దేవుని సన్నిధికి తీసుకొచ్చి సమాధాన పరచాలి కదా. దేవునికి దూరస్తులుగా చాలా మంది ఉన్నారు కదా, సమీపస్తులుగా వారిని చేయాలి కదా. అది ఎవరు చేయాలి? మనమే చేయాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అదే చెబుతున్నాను. మీరు ఏ కుటుంబానికి వెళ్తే ఆ కుటుంబం సమాధానం పడిపోవాలి. అది మనుషులతో కావచ్చు, అది దేవునితో అయినా కావచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది మాట్లాడుతూ ఉంటే తిరిగి జవాబు చెప్పలేము. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉంటారు కాబట్టి. ప్రభునామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఒక సందర్భంలో ఏమని అంటాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు ఏంటి ఎంత దమ్ము ఉండాలి ఈ మాట చెప్పడానికి. నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. ఎంత దమ్ము ఉండాలండి. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు ఏం చెప్పాలంటే, నిజానికి మీరు క్రీస్తుని పోలి నడుచుకోండి, నేను కూడా క్రీస్తుని పోలి నడుచుంటున్నాను. అదే మనకి మాదిరి. ఎందుకంటే హెబ్రీ గ్రంథకర్త ఏమని అంటాడంటే 12:1-2లో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు. ఎవరి వైపు? ఎవరి వైపు? మనుషుల వైపు కాదు, దైవ సేవకుల వైపు కాదు, మనం యేసు వైపు చూడాలి. దేవునికి ఇస్తాం. హల్లెలూయా. మనం ప్రభు వైపు చూసి మనం ఆత్మీయ జీవితంలో కొనసాగాల. మనుషుల వైపు చూస్తే పడిపోతారండి. మనుషుల వైపు చూస్తే ఏదో ఒక బలహీనత ఉంటుంది. మనం చూస్తే ఆయన వైపు చూడాలి. మనం చూస్తే యేసు వైపు, విశ్వాసమునకు కర్త అయిన ఆయన వైపు చూస్తూ మనము మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పరుగు రంగంలో కూడా ఓపిక ఉండాలంట. ఏముండాలా? పరిగెత్తడానికి ఓపిక ఉండాలంట. దేవునికి స్తోత్రం. అదే విధంగా ఇతను కూడా ఇప్పుడు ఏమనాలి అని అంటే, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు కూడా నడవాలి అనాలి కదా. కానీ అలా చెప్పకుండా మీరు నన్ను పోలి, ఎవడైనా చెప్పాడా? ఇప్పుడు పేతురు అయినా చెప్పాడా? ఎవడూ చెప్పలేదు సార్. ఎంత ధైర్యం ఉంది, ఎంత దమ్ము ఉండాలి సార్ అది చెప్పడానికి. నన్ను పోలి నడుచుకోండి, నన్ను చూస్తే మీరు క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు అని అంటే క్రీస్తు ఎలాగైతే సమాధాన పరిచాడో ఇతను కూడా అలాగే సమాధాన పరచాలి కదా. ఇలా ఎలాగైతే అడుగు పెట్టిన ప్రతి స్థలాల్లో సమాధాన కార్యం జరుగుతుందో పౌలు జీవితంలో కూడా అలాగే జరగాలి కదా. అప్పుడు క్రీస్తు లాగా జీవించినట్లే కదా, అప్పుడు క్రీస్తును పోలి నడిచినట్లే కదా. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ చేయకుండా నేను క్రీస్తును పోలి నడుస్తున్నానంటే అసలు కుదరదు కదా. ఆ కార్యము ఈయన జీవితంలో నెరవేర్చబడి ఉంటేనే తప్ప ఆయన చెప్పడానికి అవకాశము లేదు. ఆయన అనేక మందిని సమాధానపరిచాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మూలంగా అనేక కుటుంబాలు మారిపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే క్రైస్తవులైన మనము మన ద్వారా అనేక కుటుంబాలు కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనని బట్టి ఎవరు సనుకోకూడదు. వచ్చింది ఏదో పెట్టి శిల్పద్ది అన్నట్టు ఎవరు మన గురించి మాట్లాడకూడదు. ఇంకా పిలవాలా, అయ్యా మా ఇంటికి రండి అయ్యా, ఒక అడుగు పెట్టండి అయ్యా, ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యా. ఆ స్థితిలోనికి మనం ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్. ఏసయ్య ఎవరి ఇంటికి వెళ్ళదు, ఏసయ్యకే పిలిచేవారు చాలామంది. అయ్యా ఒకసారి రారా, ఒకసారి రండి, మా 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 అమ్మాయి గురించి ప్రార్థన చేయండి, నా దాసుడి గురించి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా కదా మనం జీవించాలి, ఆ విధంగా కదా మనం ఉండాలి. పౌలు గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మీరు తీస్తారా? చాలా సందర్భంలో జ్ఞాపకం చేశారు.
ఫిలిమన్ గురించి, ఫిలిమన్కి ఒక శిష్యుడు ఉండేవాడు, ఒక దాసుడు ఉండేవాడు. ఆయన పేరే ఓనేసిం. ఆయన పేరే ఓనేసిం. ఓనేసిం ఏం చేశాడో తెలియదు, దొంగతనం చేశాడో ఏం చేశాడో తెలియదు. కానీ ఆ కాలంలో దాసుడు కానీ ఎవరైనా సరే తప్పు చేస్తే జైల్లో పెట్టే అధికారము యజమానుడికి ఉంది. అదే టైంలో పౌలు జైల్లో కూడా ఉన్నాడు. అదే జైల్లో ఈ ఓనేసిం కూడా వచ్చాడు. ఓనేసిం వచ్చిన తర్వాత ఓనేసింకి సువార్త ప్రకటించి తన బ్రతుకును మార్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎలా మారిపోయాడంటే నా కుమారుడు అని పిలుస్తాడు ఇప్పుడు పౌలు. ఎవరు? ఓనేసిము గురించి. ఒక బలహీనతలో ఉన్న ఆ వ్యక్తి, ఒక దొంగతనం చేసిన వ్యక్తి, ఒక యజమానుడికి నమ్మకంగా ఉండలేని వ్యక్తి ఇప్పుడు పౌలు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా మారిపోయాడంటే నమ్మకముగా మారిపోయాడంట, ప్రయోజనకరంగా మారిపోయాడు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే మనతో ఎవరైనా కలిస్తే అతను ఎలా మారిపోవాలి తెలుసా? ప్రయోజనకరంగా మారిపోవాలి. ఏంటి? అందుకే నేను ప్రతిసారి చెబుతున్న మాట ఏంటంటే మనకి రూపాయి కలిసి వచ్చిందే మనం ఏదైనా చెయ్యాలి, కానీ మనం రూపాయి నష్టపోయేది ఏది? మనము దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన దగ్గరికి ఎవరు వచ్చినా సరే, ఇప్పుడు శాస్త్రుల గురించి పరిసయ్యుల గురించి మనం ఏం మాట్లాడుకున్నామంటే 23:15 అనుకుంటాం మత్తయి సువార్తలో. అక్కడ వ్రాయబడిన మాట ఏంటి అని అంటే మీ మతంలో కలుపుకోవడానికి ఒకరిని మతంలో కలుపుకున్నటకు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేస్తారయ్యా. మీకంటే రెండంతుల నరకపాత్రులుగా మీరు చేస్తారు అన్నమాట. అంటే వాళ్ళు కలుపుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తారంట, కలుపుకోవడానికి ఎంతో సముద్రం అంతా కలిసి వచ్చేస్తారంట. కలిసిన తర్వాత ఎంతో నరకపాత్రులుగా చేసేస్తారంట. ఇవి ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే మనతో ఎవరు కలిసిన ప్రయోజకులుగా మారిపోవాలి. స్తోత్రం. నేను విజయరాజును కలిసినందుకు నేను మారాను అని సాక్ష్యం చెప్పాలి. నేను కొండమ్మను కలిసినందుకు అనలేదే, అనండి. నేను గాయత్రితో కలిసినందుకు, నేను భానుతో కలిసినందుకు, గట్టిగా చెప్తే ఏమైపోద్ది అని, గట్టిగా చెబితే నేను అంజితో కలిసినందుకు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సాక్ష్యం ఉండాలి కదా, అంతకంటే గొప్ప సాక్ష్యం ఇంకేంటి? నాకు బిల్డింగ్ వచ్చిందండి, ఊరిపాకు ఉండేదండి, స్లాబ్ వేసామండి, అదా సాక్ష్యం. సాక్ష్యం అంటే నా బ్రతుకు ఇది ఫస్ట్, ఇప్పుడు నా దేవుడు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు నీచమైన బ్రతుకు, పనికిరాని బ్రతుకు ఇప్పుడు పనికొచ్చే పాత్రగా దేవుడు మార్చేశాడు. అది సార్ గొప్ప సాక్ష్యము. ఆశీర్వాదం ఇచ్చేశాడు, మేలు చేసేసాడు, కట్టేశాడు, ఇది ఇచ్చేశాడు, అది పక్కన పెట్టేదని దేవుడు ఇస్తాడు కావాలంటే. అది ఏసయ్య ఇవ్వాలనుకుంటే ఏ విధంగానా ఇస్తాడు, అది పక్కన పెట్టేద్దాం. గొప్ప సాక్ష్యం ఏంటంటే మన బ్రతుకు మారిందా లేదా, మన వల్ల కొంతమంది మారారా లేదా, ఆ నీరు వెళుతున్న చోట మంచి నీరుగా మారుతుందా లేదా, అదే కదా యేసు రక్తం ఏచే. హల్లెలూయా. ఈ వ్యక్తి గురించి మాట్లాడితే ఇప్పుడు మేము చూసాం కదా, 8వ వచనం నుంచి మనం చదువుకుంటా ఓనేసిము, అదే ఫిలిమన్ పత్రికలో కావున అని స్టార్ట్ చేశాడు కదా, యుక్తమైన దాని గురించి ఓనేసిము కోసము నేను వేడుకొనుచున్నాను అని అంటే దాని అర్థం ఏంటి? వేడుకొనుచున్నానంటే బ్రతిమలాడుచున్నాను. అక్కడ మీరు చూడండి, నేను వృద్ధుడను అన్నాడు. వృద్ధుడను, క్రీస్తు ఖైదీనైనా నేను అంటాడు. ఒకటి క్రీస్తు ఖైదీ, నేను వృద్ధుడను అంటున్నాడు. వృద్ధుడైనా అంటే ఇతడు వృద్ధుడు అంటున్నాడంటే ఫిలిమన్ వృద్ధుడా? కాదు కదా. ఇతడు వృద్ధుడైనప్పటికీ కూడా ఒక యవనస్తుడిని లేకపోతే మధ్య వయసు కలిగిన వాడిని వేడుకుంటున్నాను అంటున్నాడు కదా. అంటే బ్రతిమిలాడుకుంటున్నాను. మనం ఎలా సమాధాన పరుస్తున్నానంటే పిల్లడు ఆడే రావాలి, మనము
ఫాస్ట్ గారు అక్కడికి వెళ్ళకూడదు. ఫాస్ట్ గారి దగ్గరికే అయ్యా మాకు సమాధాన పరచండి అయ్యా అనేసి వచ్చేస్తారు. మరి ఎవడైనా వస్తాడా? ఇద్దరు గొడవల్లో ఉంటే సమాధాన పరచండి అని ఫాస్ట్ దగ్గరికి వస్తారా? మనమే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. తప్పు చేస్తాడు కానీ ఇలా ఉంటాడు, ఏం చెప్పినా విండం, ఏం చెప్పినా విండం. అప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యా 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 కదా. మన టార్గెట్ ఏంటి? సమాధానపరచడం. ఏంటి మన టార్గెట్? నువ్వేంటిది? ఉదయకాలం నుంచి ప్రార్థనకు వచ్చేస్తున్నా, వాక్యం చదివేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, ఏంటి ఇది? ఇలాగంటే సమాధాన పడతారా? మన సమాధానపరిచే విధానం ఇది కదా. కానీ పౌలు సమాధానపరిచే విధానం వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వృద్ధుడైపోయిన ఇంకా చెప్పాలి అంటే ఆయన 19వ వచనం అనుకుంటా. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు అని. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పౌలు ద్వారా ఫిలిమోను రక్షించబడ్డాడు. పౌలు ద్వారా ఫిలిమోను రక్షించబడితే ఒక దైవ సేవకుడు అయి ఉండి, ఆత్మీయ తండ్రి అయి ఉండి అతన్ని ఏమంటున్నాడంటే, ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాకుండా అతడు నీకు ఏమైనా 18 ఏమైనా రుణం ఉన్న ఎడల అది నా ఖాతాలో నా లెక్కలో చేర్చుము, అది నేనే నీకు తీర్తును. అంటే డబ్బులు ఖర్చు అయినా పర్లేదు కానీ మీ ఇద్దరు మాత్రం కలిసిపోవాలరా అన్నట్టు. ఏంటి? మనకు రూపాయి ఖర్చు అవ్వకూడదు. అవుతుందా? అదే సార్, అందుకే పెట్టుబడి పెడుతుంటాం సార్. మీకు ఏం సమజ్ అయితే లేదు. ఇంకా ఎందుకు పెట్టుబడి పెడుతున్నారేనే, ఎందుకు పెద్దానికి ఇలా దూరిపోతారంటారు. కాదు, మనం పెట్టుబడి పెట్టి అయినా సరే, బ్రతిమిలాడైనా సరే, కాలు పట్టుకున్నా అయినా సరే, మన టార్గెట్ ఏంటంటే సమాధాన పరిచయం. అది మనం ఎవరో దేవుని బిడ్డలం అండి. మనం ఎవరో దేవుని బిడ్డలం. మన పని ఏంటి అంటే సమాధాన పరచడమే, అంతకంటే ఏం లేదు. దేవునితో సమాధాన పరచడం, మనుషులతో సమాధాన పరచడం, అంతే మన పని, ఇంకేం లేదు. ఇంకా దేవునికి స్తోత్రం. ఎక్కడిది అక్కడ కదా. అలా లేదు. నారదుడి అంటారు కదా. ఎవడాడు? నారదుడు. ఏం చేస్తాడు? కొన్ని మంచి పనులు ఎక్కడిది అక్కడ చెప్తాడు. వదినా నీకు తెలుసా వదినా, ఈ TV9 ఇప్పుడు ఆయన మంచి చేస్తారు. TV9 కాదు, అన్ని ఛానల్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, నేను భలే న్యూస్ ఇస్తున్నా అనుకుంటారు. కానీ మీకు రెడ్డి గారు ఇలా తిట్టారు, మీరు ఏమంటారు అంజి గారు అనేసి ఆయన అడుగుతారు. దాని అర్థం ఏంటి అంటే, నువ్వు కూడా ఆయన అంజి మీకు బూత్ ఎట్లు తిట్టారంటే మీరేమంటారండి అని మైకి పెడతారు. ఇదే కదా అక్కడిది ఇక్కడిది అక్కడ అంటే అదే న్యూస్ మనము వింటున్నాం. అరే వారు మధ్యవర్తిలో ఉంటే ఏం చేయాలి? సమాధాన పరచాలి. కానీ నీకు ఇలాగన్నాడు అలాగన్నాడు నరికేస్తానన్నాడు, మీరేం చేస్తారు అంటే, అమ్మ నాకు ఇన్ని మాటలు అంటాడు, నేను నరికేస్తానంటాడు ఈయన. దేవునికి స్తోత్రం. మనం అలాగ ఉండకూడదు. మనం అలాగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చెప్పాను కదా, మా కోడలు కూడా అంతే. అలా వినరు, మీ కోడలు కూడా వినరు. యేసు రక్తం కాదు. మహాలక్ష్మిలారా మీ అడుగు సమాధానం కలుగును గాక. హల్లెలూయా. అడుగు పెట్టిన చోటల్లా మంచినీరుగా మారిపోను గాక. చేపలన్నీ చెట్లన్నీ బ్రతుకును గాక. చచ్చిపోయిన చెట్లన్నీ బ్రతుకును గాక. ఆ విధంగా ప్రభు దీవించును గాక. హల్లెలూయా. ఇతను ఇప్పుడు ఇంకా కింద వచ్చిన 12వ వచనం నుంచి 11వ వచనం నుంచి, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే 11 కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడే, నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకోవాలనని ఉంటిని. కానీ నీ ఉపకారం బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు అని అంటాడు.
అంటే నీ సమ్మతి లేకుండా నీ నీ ఆజ్ఞ లేకుండా అతన్ని నా దగ్గర ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే మరలా నీకు నీ వద్దకు పంపుచున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమాధాన పరచడానికి వేడుకుంటున్నాడు, సమాధాన పరచడానికి బ్రతిమిలాడుతున్నాడు, సమాధాన పరచడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. సమాధాన పరచడానికి సాధ్యమైతే డబ్బు కూడా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తన టార్గెట్ అంతా ఏంటి అని అంటే సమాధాన పడుకో. అదేటో కానీ నా జీవితం బాగోదు, కానీ నా దగ్గరికి కేసులు మాత్రం అలాంటివి వస్తూ ఉంటాయి. నేను అనుకుంటాను అందుకేనేమో పెయిన్ నీకు ఉంది కదరా, ఇది చాలా జాగ్రత్తరా అని ముందు పెయిన్ కొంచెం చూపించి ఇలాంటి వాళ్ళ దగ్గరికి గబుక్కుని నువ్వు వెళ్ళరా అని అనడానికి ఏమో నాకైతే తెలియదు. అలాంటి కేసెస్ ప్రయత్నం చేస్తున్నావు, కొన్ని సక్సెస్ అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అనేక కుటుంబాలు కడుతున్నాను. నేను నమ్మాను ఆ రోజు ఆయన చెప్పింది. నా గురించి చెప్పగానే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు సహాయం చేస్తాను. కిలకిలకిలకలు నవ్వుతున్నారు ఎవరు, అచ్యుత్ గారు. ఎలా చెప్పేస్తున్నారు ఈయన అనేసి, ఆయనకి అన్నీ తెలుసు కదా, ఎలా చెప్పేస్తున్నారు ఆయన అనేసి చాలా సంతోషంగా నవ్వుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు నాకు అనిపించింది దేవుడు మాట్లాడుతున్నాడని. ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మన ఆశ ఒకటే, మనం అడుగు పెట్టే ప్రతి చోట సమాధానం కలిగి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్నారంట, ఆయన అడుగు పెట్టగానే మిత్రులు అయిపోయారు. సమాధానము వచ్చేసింది, నెమ్మది వచ్చేసింది, పశ్చాత్తాపము వచ్చేసింది, మారు మనసు వచ్చేసింది, పరిశుద్ధత వచ్చేసింది, ఆత్మీయత వచ్చేసింది, ఒకటైపోయారు. దేవునికి స్తోత్రం. కావాల్సింది అదే కదా, ఇంకొకటి ఏమీ లేదు. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, సమాధానం లేని కుటుంబానికి సమాధానము వచ్చేయాలి. కోపతాపాలతో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రేమగా కలిసిపోవాలి. మరి ఏకీవించడానికో చేయడానికో మరి నాకైతే తెలియదు. మీరు ఇక్కడే అరవడానికి కానీ అక్కడికి వెళ్ళి చేయడానికి అయితే మనము లేదు. ఇక్కడ వినడం కాకుండా అక్కడికి వెళ్ళి చేయాలి. దేవునికి ఇష్టం. హల్లెలూయా. దానికి ఏమన్నాడంటే వినేవారుగా కాకుండా చేసేవారుగా. వినేవారు నీతిమంతులు కాదు కానీ దాని ప్రకారంగా చేసేవారే నీతిమంతులు అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు అలాగూ ప్రతి ఒక్కరిని మార్చునుగాక. సమాధాన పరిచే పాత్రలుగా దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకునుగాక. ఈ దినము నుంచి ప్రతి ఒక్కరూ పరిచర్లో వాడబడుదురుగాక. పరిశుద్ధాత్మ నింపబడిన వారే వాడబడుదురుగాక. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.